యేసుక్రీస్తు మరొకసారి కార్యక్రమం ద్వారా మీతో ఈ విధంగా మాట్లాడడానికి దేవాదేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదర సహోదరి, వాక్యాన్ని వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో దేవాదేవుడు ఒక చక్కని వర్తమానం ద్వారా మనతో మాట్లాడాలని ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వాడు మన ప్రభువు. నేటి ప్రస్తుత దినముల్లో మనము గమనించినట్లయితే చాలామంది సంఘ కాపరులు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఒక 100 మంది సంఘస్థులు ఉన్నట్లయితే ఒక్కడు తప్పిపోతే పెద్దగా పట్టించుకోరు. 1000 మంది సంఘస్థులు ఉన్నారనుకోండి, ఒక్కడు తప్పిపోయారనుకోండి, పెద్దగా పట్టించుకోరు. 1,00,000 మంది సంఘస్థులు ఉన్నారనుకోండి, ఒక ఆత్మ తప్పిపోయింది అనుకోండి, పెద్దగా పట్టించుకోరు. పెద్దగా అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, పెద్దగా అని ఒకసారి మాట్లాడతారు, రెండోసారి మాట్లాడతారు, మూడోసారి మాట్లాడతారు, రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తారు. ఇంకా వాడు రావట్లేదు అనుకోండి, ఇంకా వాడు సంఘ కాపరి యొక్క మాట పట్టించుకోలేదు అనుకోండి, వదిలేస్తారు. ఇది నేటి ప్రస్తుత దినముల్లో ఉన్నటువంటి సంఘ కాపరులు కలిగినటువంటి మనస్తత్వం. మరి మన యేసయ్య ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారు కూడా మనలాంటి గొప్ప సువార్థికుడే. ప్రభు పనుల మీద బాధ్యత కలిగి ఇచ్చినటువంటి పనినంతటిని చక్కగా ముగించినటువంటి వాడు. యేసయ్య శిలువ మీద అంటాడు, తండ్రి సమాప్తమైనది, నేను ఇచ్చినటువంటి పని నేను కంప్లీట్ చేశాను. పౌలు భక్తుడు అంటాడు, ప్రభు నాకు ఇచ్చినటువంటి పని నేను ముగించాను, నా పరుగు పందాన్ని ఓపికతో సహనముతో పరిగెత్తి ఏం చేశానంట, నా పరుగును కడముట్టించాను. అద్భుతంగా చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళ యొక్క పరిచర్య గురించి కూడా మనం కాస్త ఆలోచన చేద్దాం. ఎవరి పరిచర్య? యేసయ్య పరిచర్యను కూడా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు మనకు మాదిరై ఉన్నాడు. యేసు ప్రభు మనకు మాదిరై ఉన్నాడు. మాదిరి కలిగినటువంటి యేసయ్యను మనము ఏం చేయాలంటే, వెంబడించే వారుగా మాత్రమే కాకుండా ఆయన వలె నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు అటువంటి అద్భుతమైన విషయాన్ని దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సంఘ కాపరులారా, ప్రభు సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులారా, సువార్థికులారా, దేవుడి చేతిలో ఎన్నో ఆత్మలు రక్షించినటువంటి ఆత్మల జాలరులారా, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. సంఘానికి వస్తున్నటువంటి సంఘస్థులు కొన్ని కారణాల చేత మన నుంచి లేదా మన సంఘం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేటువంటి వాళ్ళు 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి, సంఘంలో నేను చెప్పింది జరగలేదు అని. రెండోది, సంఘ కాపరి నాకు నచ్చట్లేదు అని. మొత్తానికి 2 పనులు కాపరికే ముడిపెట్టేస్తారు. తప్పు మాది అని మాత్రం వారు ఒప్పుకోరు. ఏం చేద్దాం, కాపరుల బాధ్యత అలా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో పేతురు, నా గొర్రెలను చక్కగా మెప్పుతావా, నా గొర్రెలను చక్కగా కాపాడుతావా, జాగ్రత్తగా ఉంచారు. పేతురు చెప్పిన మాట ఈరోజు సంఘ కాపరులంటే మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? దొడ్డిలో ఉన్నటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ తప్పిపోతే వాటిని సురక్షితంగా మరలా ఏం చేయాలంటే ఆ మందలో చేర్చాల్సిన బాధ్యత మనకుంది. వారు మేక స్వభావము కలిగి ఉన్నప్పటికీ కూడా మనము సాధువైనట్టి మృదువైనట్టి గొర్రె పిల్లవలే మనం మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చాలామంది సంఘస్థులు ఒకేలా ప్రవర్తించలేండి. కొంతమంది కొన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వారందరినీ చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత దేవాది దేవుడు మనకిచ్చాడు. ఎవరికి? కాపరిగా ఉన్నటువంటి మనకి. కనుక మనమే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట, అడ్జస్ట్ అవుతూ పోతూ ఉండాలంట. ఒక్కొక్కసారి
మీకే కాదండి, నాకు కూడా అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతూ పోతూ ఉంటాం. వాటికి కూడా శృతి మించిపోతే వస్తే లేదంటే లేదండి, వదిలేసేయండి, వాడొక్కడితో మనకు వచ్చేదేంటి. కానీ దేవుడు ఈ మధ్యకాలంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు బయలుపరిచినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే తెలుసా? ఏ ఒక్కరూ నశించిపోకూడదు. నీకు సంబంధించినటువంటి, నీతో పరిచయం ఉన్నటువంటి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము మంచిది కాదు. జార్జ్ ముల్లర్ అన్నటువంటి భక్తుడు తను కలిగి ఉన్నటువంటి 3 స్నేహితులు వారి యొక్క మారు మనస్సు కోసము ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు 1 సంవత్సరంలో మారు మనస్సు పొందాడు. మరొక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించుగా 3 నుంచి 5 సంవత్సరాలు మారు మనస్సు పొందాడు. మరొక వ్యక్తి కోసము చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాడు. చివరికి జార్జ్ ముల్లర్ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా, ప్రభువా ఇదిగో ఫలానా వ్యక్తి ఉన్న నా స్నేహితుడున్నాడు, అతనికి మారు మనసు దయచేసి ప్రార్థన చేశాను. ఎంత విశ్వాసం ఆలోచించింది. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ మనకి ఇంపార్టెంట్. ఈరోజు మన సంఘంలో నుంచి, మన మందిరంలో నుంచి ఒక ఆత్మ తప్పిపోవచ్చు. కానీ తప్పిపోతున్నటువంటి ఆత్మను లేదా తప్పిపోయినటువంటి ఆత్మను మరలా మందలోకి చేర్చాల్సిన బాధ్యత కాపరిమైనటువంటి నీ మీద ఉంది. వాస్తవాన్ని గ్రహించాలి. నేను కూడా ఈ వాస్తవం తెలియక చాలాసార్లు చాలామంది సంఘస్థులు వెళ్ళిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ప్రభువే ఇంత బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉండగా, ప్రభువే ఆత్మల పట్ల ఇంత బాధ్యత కలిగి నడుచుకుంటూ ఉండగా, ఆయన్ని కలిగి ఉన్నటువంటి మనము కూడా అదే విధంగా ఉండాలి కదా. నా ప్రియ సహోదరుడు సహోదరి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మీ సంఘాలలో నుంచి ఆత్మలు తప్పిపోయినట్లయితే, లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల సంఘంలో నుంచి ఆత్మలు తప్పిపోయినట్లయితే, వారిని ప్రేమతో మాట్లాడిద్దాము. వీలైతే మరలా ప్రభు మందిరంలోకి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించండి. అన్న మేము చాలాసార్లు పిలిచామన్నా ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా ఎందుకు పిలిచాలని వదిలేసాం. నో, ప్రయత్నం చేద్దాం. మన యొక్క శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇంతకీ ప్రభు ఏ ఆత్మ మీద లేదా తప్పిపోయినటువంటి ఏ ఆత్మ మీద దృష్టి కలిగి తప్పిపోయినటువంటి ఆత్మని ఏ విధంగా మందలోనికి చేర్చాడో మనం ఈరోజు తెలుసుకుందాం. రైట్? ఓకే. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువు అంట ప్రతిదినం సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆయన 1000 మంది మధ్యలో సువార్త ప్రకటించాడు, 100 మంది మధ్యలో సువార్త ప్రకటించాడు, ఒక కుటుంబంలో సువార్త ప్రకటించాడు, వ్యక్తిగతంగా కూడా పరిచర్య కలిగి ఉన్నాడంట. ఎన్ని రకాల పరిచర్యలు చూడండి. నేటి బోధకులను లేదా ప్రసంగికులను, దైవజనులను మనం చూసినట్లయితే, నేను మీటింగ్ పెడితే ఇంచుమించుగా ఒక 10,000 మంది ఉండాలి. నేను మీటింగ్ పెడితే కనీసం ఒక 1000 మంది అయినా ఉండాలి. నేను మీటింగ్ పెడితే మనుషులు కనబడకపోతే నేను రాను, నేను వాక్యాన్ని ప్రసంగించను అని చాలామంది దైవజనులు ఈరోజు వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ దైవజనాంగమా, జాగ్రత్తగా ఆలోచించారు. లోకరక్షకుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ఆత్మకు కూడా సువార్త ప్రకటించడానికి కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేశారు. ఒక్క ఆత్మకు సువార్త ప్రకటించి మందలోకి చేర్చడం కోసం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినటువంటి ఆయన ఆ ఒక్క ఆత్మ కోసము ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ ఆత్మకు ఏం చేశాడంట? సువార్తను ప్రకటించి మారు మనసు కలిగజేసి స్వస్థతను కలిగజేసి మందలోకి చేర్చాడు. ఈరోజు మనం కూడా కొన్ని ఆత్మలు నేను ప్రకటించను, 2-3 మధ్య నేను చేయను అన్న మాట మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. నా ప్రియ సహోదర సహోదరి, జాగ్రత్తగా ఆలోచించండి. కనుక ఈరోజు మనము ఒక చక్కని విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు
గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి దయ్యముల చేత పట్టి పీడించబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిలో ఇంచుమించుగా 2000 దయ్యాలు చోటు చేసుకున్నాయి. ఎన్నున్నాయంటే 2000 దయ్యాలు అతనిలో ఉన్నాయి. ఈనాడు ఒక దయ్యం ఒక మనిషిని పడితేనే వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నున్నాయంటే 2000 దయ్యాలు ఉన్నాయి. 2000 దయ్యాలు కలిగినటువంటి వ్యక్తిని కంట్రోల్ చేయడం సాధ్యమంటారా? అసాధ్యమే. వాక్య భాగాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానించినట్లయితే కనిపించేటువంటి విషయాలు ఏంటంటే, గెరాసేనుల ప్రాంతంలో వాడికి దయ్యాలు పట్టినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా వాడిని ఇంట్లో నుండి వెలివేశారంట. వాడి చేష్టలు భరించలేక, వాడు ప్రవర్తించే విధానం తట్టుకోలేక ఇంట్లో నుండి బయటికి పంపించేశారంట. వాడి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత వీధులలో తిరుగుతూ ఆ యొక్క ఊరిలో తిరుగుతూ ఉండగా ఆ ఊరి ప్రజలకు కూడా విసుగు వచ్చేసి వాడి గోలను వాడి అరుపులను భరించలేక ఏం చేశారంట తెలుసా? సంఖ్యలతో బంధించేసేసారు. సంఖ్యలతో బంధించేసేసి నీ చావు నువ్వు చావురా, ఇలాగే అలవట్టించి ఆకలితో అలవట్టి చచ్చిపో, అరిచి అని చెప్పేసి సంఖ్యలతో బంధించారు. అయినప్పటికీ కూడా ఆ సంఖ్యలను వాడు ఏం చేశాడంట తెలుసా? ఒక చిన్న దారాలను తెంచిన విధంగా తెంచేశాడంట. ఆ సంఖ్యలను తుత్తనీయులుగా చేసేసాడంట. ఆ సంఖ్యలను కూడా తెంచేసి ఆ మనుషులంతా విదిలించుకునేసరికి ఆ మనుషులు కూడా భయపడి వాడిని ఏమీ చేయలేకపోయారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వారి స్థితిగతులను మార్చలేకపోయారు. ఇప్పుడు ఆ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఇంటిలో నుండి వెలివేయబడ్డాడు, ఊరిలో నుండి వెలివేయబడ్డాడు. మరి ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈ దయ్యములు పట్టిన వాడు సమాధులలో జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? సమాధులలో జీవిస్తున్నాడు. సమాధులలో ఎప్పుడు ఎక్కడ ఎవరు వెళ్తారండి? సమాధులలోకి ఎవరు వెళ్తారు? అసలు చనిపోయినటువంటి వ్యక్తుల్ని సమాధులలో తీసుకెళ్తారు, అంతేనా కదా? బతుకున్న మనం పోయి రోజు అక్కడ పోయి కూర్చొని ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగా ఉంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అని మనం ఎప్పుడైనా అనుకుంటామా? నో. జాగ్రత్తగా ఉంచండి. చనిపోయినటువంటి వ్యక్తుల్ని మాత్రమే సమాధుల తోటలోనికి మనం తీసుకుని వెళ్తాం. కానీ బ్రతికుండగానే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? సమాధుల తోటలో ఉన్నాడంట. ఎందుకున్నాడంట? వాడంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి నచ్చలేదు, ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములకి నచ్చలేదు, బంధువులకి నచ్చలేదు, రక్త సంబంధులకి నచ్చలేదు. చివరికి ఊరిలో ఉన్న వారు కూడా ఆ దయ్యములు పట్టిన వాడి చేష్టను భరించలేక ఏం చేశారంట తెలుసా? సమాధులలో తోలేశారంట. సమాధులలోకి తోలేస్తే ఆ సమాధులలో వాడు ఏం చేస్తున్నాడంట తెలుసా? గట్టిగా కేకలేస్తా ఉన్నాడంట. ఆ సమాధులలో కొండ ప్రాంతంలో తిరుగుతూ ఏం చేస్తున్నాడంట? గట్టిగా కేకలేస్తున్నాడంట. తనకు తానుగా గాయపరుచుకుంటున్నాడంట. తన శరీరాన్ని తాను ఏం చేసుకుంటున్నాడంట? గాయపరుచుకుంటున్నాడంట. ఎవరు వాడిని బాగు చేయాలని ప్రయత్నం చేసినా కానీ వాడిలో ఉన్న దయ్యాలను ఎవరు కూడా పోగొట్టలేకపోయారు. కనుక వాడి వల్ల ప్రజలందరూ విసుగు చెంది వాడిని వదిలేశారంట. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు మన సంఘాలలో కూడా ఇటువంటి దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. లోక సంబంధమైన దయ్యాలు పట్టినటువంటి వారు చాలా మంది ఉంటారు. నేను చెప్పింది జరగలేదు, నేను చెప్పిన మాట వాళ్ళు వినలేదు, నాకేమీ చెప్పటం లేదు, వాళ్ళు నాకేమీ బాధ్యత ఇవ్వటం లేదు, నేనెందుకు ఆ సంఘానికి పోవాలి, నేనెందుకు వారితో మాట్లాడాలి, నేను వెళ్ళాలి, ఇంకా వేరే సంఘానికి వెళ్ళిపోతాను. ఇలా దయ్యాలు పట్టిన వాళ్ళు మన సంఘాల్లో ఉంటారు. అయితే జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేయాలి. వాటిని ఏం చేయాలంటే సాధుపరచాలి, సమాధానపరచాలి. వాక్యం ద్వారా వాళ్ళు ఏం చేయాలంటే తెలుసా? బలపరచాలి, జ్ఞానోదయం కలిగించాలి. నా ప్రియ సహోదర సహోదరి జాగ్రత్తగా ఉంచేది. ఇక్కడ దయ్యములు పట్టినటువంటి వాటిని ఎవరూ బాగు చేయలేక వాడిని విడిచిపెట్టేశారంట. మనం అలా చేయకూడదు. నేను కూడా ఈరోజు తెలుసుకున్నాను. సంఘములో ఉన్న ఆత్మ నశించుకోవడం మంచిది కాదు. నశించిపోతున్నటువంటి ఆత్మను మనం ఏం చేయాలంటే తెలుసా? ప్రభు వాక్యాన్ని బోధించి మరలా సంఘములోనికి చేర్చాలంట. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారంటే తెలుసా? దయ్యములు పట్టినటువంటి వాడిని ఎవరు సాధుపరచలేకపోయేసరికి వాడిని
శిష్యులతో చెప్పారంట, మనము ఇప్పుడు వెంటనే గలిలయ సముద్రాన్ని దాటి అవతల ఒడ్డున ఉన్నటువంటి గెరాసేనుల ప్రాంతానికి మనం వెళ్ళాలి, పదండి వెళ్దాం అని చెప్పి శిష్యులను వెంట పెట్టుకొని సముద్రపు మీద ప్రయాణం చేశాడంట. ఎలా అని ఆలోచన చేస్తే యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళాడంట ప్రయాణం చేసుకుంటూ. ఒక్క ఆత్మ కోసం ఏం చేశాడంట, 100 మైళ్ళు ప్రయాణం చేశాడంట. మనం చేయగలుగుతామా? ఈరోజు సేవకుల్ని కలుసుకోవాలంటేనే పర్మిషన్లు కావాలి. సేవకుల్ని కలుసుకోవాలంటేనే అలా నేను బిజీ అన్న, ఈరోజు నాతో కాదన్న మాట్లాడాలి. ఇదిగో రేపు రండి, మీరు మర్నాడు వచ్చేసేయండి, జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే తెలుసా, ఒక ఇంటిలో ఉండి వాక్యాన్ని బోధిస్తుంటే 4 వ్యక్తులంట పక్షవాయు చేత మంచాన పడినటువంటి వాడిని ఏం చేస్తారని తెలుసా, విశ్వాసంతో మోసుకొని వచ్చేసరికి ఆ ఇల్లంతా మనుషుల చేత నింపబడిందంట. ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి సేవకులుగా, ఆ ప్లేస్లో సేవకులారా మనం ఉన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా, ఇదిగో ప్లేస్ ఖాళీ లేదు, అక్కడే ఉండండి, డిస్టర్బ్ అయిపోతుంది, వాక్యం డిస్టర్బ్ అయిపోతుంది, అక్కడే ఉండండి, మీరు మళ్ళీ చూస్తాం, లేదా రేపు తీసుకొని రాపండి మనం చెప్తామండి. కానీ యేసు ప్రభు ఆ 4 వ్యక్తులు ఆ వ్యక్తిని తీసుకొచ్చే విధానాన్ని చూసినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని స్వస్థపరచారు. జాగ్రత్తగా వచ్చి మన దగ్గరకు ఎంతోమంది ప్రార్థన చేయించుకోవడానికి, వారికి ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి, వారికి ఉన్న అవసరతలు చెప్పుకోవడానికి నీ ఎద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. అది నీ బాధ్యత. వారి కష్టాల్లో ఉండగా వారి అవసరతలు తీర్చాల్సింది నీదే. వారికి ఏదైనా లాభం కలిగినప్పుడు తెచ్చి నీకు ఇచ్చినప్పుడు సంతోషంగా స్వీకరిస్తావు కదా. ఈరోజు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వెందుకు సహాయం చేయకూడదు? నువ్వెందుకు వారిని ఆదుకోకూడదు? ఒకసారి ఆలోచించి నా ప్రియ సహోదరి, శిష్యులను వెంట పెట్టుకొని గలిలయ సముద్రం మీద ప్రయాణం చేసి అవతల ఒడ్డుకు వెళ్ళాడంట. వెళ్ళేసరికి కొండల్లో నుంచి సమాధుల్లో నుంచి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట, పరిగెత్తుకుంటూ సముద్రపు ఒడ్డుకు వస్తూ ఉండగా యేసు ప్రభు అంట ఆ పడవలో నుంచి గెరాసేనుల ప్రాంతంలో అడుగు పెట్టిన మరుక్షణమే ఆ వ్యక్తి యేసు ప్రభు ఎదురుగా వచ్చి నిలబడ్డాడంట. యేసు ప్రభు ఎదురుగా వచ్చి నిలబడి అంటున్నాడంట, అయ్యా ఎందుకు నన్ను బాధపరచడానికి వచ్చావు? ఎందుకు వచ్చావు? నువ్వు సర్వోన్నతమైన స్థలంలో ఉండువాడా, ఎందుకు వచ్చావు? మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా అని అంటూ ఉన్నాడంట దయ్యములు పట్టినవాడు. వాస్తవానికి అతడు మాట్లాడటం లేదు, అతనిలో ఉన్న దయ్యాలే మాట్లాడుతున్నాయి. ఏమని తెలుసా, అయ్యా మేము సురక్షితంగా ఇతరుల నుండి హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకొన్ని రోజులు వీళ్ళు కూడా మా రాజ్యంలో, ఎక్కడ రాజ్యం, నరకానికి తీసుకుని పోయేవాళ్ళం కదా, ఎందుకు వచ్చావు? వెంటనే ఇంత తొందరగా ఎందుకు వచ్చావు? ఇంకా 2-3 రోజుల తర్వాత రాకుండా వీళ్ళు వెంటనే మేము ఏం చేసేవాళ్ళము, నరకానికి తీసుకొని వెళ్ళేవాళ్ళం కదా అని వారి భాషలో అంటా ఉండే యేసు ప్రభు అంట వాడిని చూసి, చూడండి వాక్యం చూసుకుందాం ఒకసారి, ఆలోచన 5వ మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకొని దేవుని పేరుట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాడు. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు చెప్తున్నాడంటే, నా పేరు సేన, ఏదైనా మేము అనేకులమని చెప్పి తమ్ముడు ఆ దేశంలో నుండి తోలి వేయవద్దని ఆయన మిగుల్లో బతిమాలుకోలేనంట. దయ్యములు ఎంత బతిమలాడుతున్నాయి చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు, అయ్యా వీళ్ళు బాగున్నామయ్యా, చాలా హ్యాపీగా ఉన్నామయ్యా, ఇంకొన్ని రోజులు వీళ్ళు ఉన్నామంటే వీళ్ళు మాతో పాటు మా రాజ్యానికి తీసుకొని పోతామయ్యా, కనుక ఇదిగో అయ్యా ఏమనుకోపోతే నువ్వు వెళ్ళిపోయాడు కదా, అట్లా వెంటనే వెళ్ళిపో ప్లీజ్ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగుల బతిమాలుతుండగా అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం మేయించున్నారంట, కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి ఎదుకు పంపివేయమని ఆ దయ్యములు ఆయనను ఎవరు వేడుకుంటున్నారు? దయ్యాలు ఆయనను వేడుకుంటున్నాయంట. ఆయన అడుగు పెట్టిన మరుక్షణమే దయ్యాలు సైతం ఏం చేస్తున్నాయంట, శాస్త్రాంగ నమస్కారం చేసి, సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడా, దేవుని కుమారుడా, మమ్మల్ని ఎందుకు బాధపరచడానికి వచ్చావు, ఇదిగో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటా ఉంటే
అతనిలో ఉన్న దయ్యాలతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో అతన్ని విడిచిపెట్టి మీరు ఇదిగో ఆ పందుల మందలోనికి వెళ్ళండి. థ్యాంక్ యూ ప్రభా, మేము కూడా పందుల మందలోకి అడుగుతున్నాం ప్రభా, మంచిదయ్యా, మేము ఆ పందుల మందలోనికే పోతాము అని చెప్పి అతనిలో ఉన్న దయ్యాలను ఏం చేశాడో తెలుసా? పందుల మందలోనికి పోగా ఆ దయ్యాలు ఆ పందులలో ప్రవేశించినప్పుడు ఆ పందులంట తట్టుకోలేకపోయి ఏం చేశాడో తెలుసా? శుభ్రంగా కొండ ప్రాంతంలో మేస్తున్నటువంటి ఆ పందులు ఎప్పుడైతే ఆ దయ్యాలు ఆ పందుల్లో ప్రవేశించాయి, వెంటనే ఆ పందులు తట్టుకోలేక ఒడిగా పరిగెత్తి, వేగంగా పరిగెత్తి ఏం చేశాడో తెలుసా? గుంపులు గుంపులుగా పరిగెత్తి కొండపైకి ఏం చేశాడో తెలుసా? ప్రవాహంలో పడి చచ్చిపోయాడు, సముద్రంలో పడి చచ్చిపోయాడు. ఎన్ని పందులు చచ్చిపోయాట? ఇంచుమించుగా 2000 పందులు చచ్చిపోయాడు. ఇప్పుడు వాటిలో ఎన్ని దయ్యాలు ఉన్నట్టు? 2000 దయ్యాలు ఉన్నట్టు. సేన అనగా 2000 అని అర్థం. సేన అనగా 2000 సైనికులు, 2000 సైనికుల్ని కలిపి ఒక సేన అని పిలుస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. అలా 2000 దయ్యాలు పట్టినటువంటి వాడు ఒక్కసారిగా స్వస్థ చిత్తుడై, అంటే ఏమంటారు, బాగుపడి స్వస్థత పొంది అతనిలో ఉన్న దయ్యాలు పోయిన తర్వాత వివస్త్రుడైనటువంటి వాడు చక్కగా బట్టలు ధరించి యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇలాగే దయ్యాలు పట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. మన సంఘంలో నుంచి దయ్యాలు పట్టి ఇతరులు చెప్పిన మాటలు విని వారికి వారుగా క్రియేట్ చేసుకొని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అయితే భయపడదు. నీవు ప్రేమపూర్వకంగా హెచ్చరించినట్లయితే వాడికి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానోదయం కలిగిస్తాడంట, మారు మనస్సు కలిగిస్తాడంట. ఈ దయ్యములు పట్టిన వాడు ఏ విధంగా అయితే వివస్త్రుడై ఉన్నప్పుడు, తన దేహానంతా గాయపరుచుకున్నప్పుడు, అపవిత్రంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతనిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయాయో వెంటనే ఏమైందంట? స్వస్థ చిత్తుడై బాగుపడి వస్త్రములు ధరించి శుభ్రంగా కూర్చొని దేవుని పాదాల చెంత వాక్యాన్ని వింటున్నాడు. మనం కూడా తప్పిపోయినటువంటి ఆత్మల పట్ల, లేదా తప్పిపోతున్నటువంటి ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నట్లయితే, ఏ విధంగా అయితే బాగుపడి పాదాల చెంత కూర్చొని వాక్యాన్ని వింటున్నారో, ఈరోజు మనం కూడా ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా ఆ ఆత్మలు ఏం చేస్తాయంట? మరలా మన పాదాల చెంతకు వచ్చి వాక్యాన్ని వింటాయంట. వాక్యాన్ని వింటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు సహోదరుడు, ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే తప్పిపోయినటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేయడం, తప్పిపోయినటువంటి ఆత్మల పట్ల భారం కలిగి వాటిని పలకరించడం, తప్పిపోయినటువంటి ఆత్మలకు సువార్త ప్రకటించి మరలా మన మందలోనికి చేర్చుకోవడం. ఈరోజు దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో మనకు చక్కని పాఠాన్ని, చక్కని మాటలను తెలియపరుస్తాడు. ఏంటా మాటలు అంటే, తప్పిపోతున్న ఆత్మల పట్ల నేను ఏ విధంగా అయితే బాధ్యత కలిగి ఆ వ్యక్తిని రక్షించాను, అలాగే మీరు కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ మీరు ఏం చేయాలో తెలుసా? రక్షించేవారుగా ఉండాలి అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడు స్వస్థ చిత్తుడై బాగుపడిన తర్వాత యేసుప్రభు అంట అక్కడి నుండి మరలా తన ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళిపోతూ ఉంటే వాడు అన్నాడంట, అయ్యా నన్ను ఇంకా ఇంట్లో వాళ్ళు రానిరు, నన్ను ఊరిలో వారు ఎవరు రానిరు, నన్ను ఎవరు దగ్గరికి కూడా రానిరు, కనుక నేను నీతో పాటే వస్తాను అని అంటే యేసుప్రభు చెప్పాడంట, నీవు వెళ్ళి నా సాక్షిగా నిలబడు, నీవు వెళ్ళి నాకు సాక్షిగా నిలబడు. నువ్వు ఏ విధంగా అయితే బాగుపడ్డావో, ఏ విధంగా అయితే స్వస్థత పొందుతున్నావో ఆ విషయాలని ప్రకటించు అని చెప్తే వాడు ఏం చేశాడంటే తెలుసా? ఖాళీగా లేడు. స్వస్థత పొందిన మనుషులనే దెక్కపోలిలో వెళ్ళి ప్రకటించాడంట. దెక్కపోలి అనగా 10 పట్టణాలు. 10 పట్టణాలకు వెళ్ళి తను ఏ విధంగా అయితే బాగుపడ్డాడో, ఎవరి ద్వారా బాగుపడ్డాడో, ఈరోజు బాగున్న విధానాన్ని ఏం చేశాడంట? సాక్ష్యాన్ని ప్రకటించాడంట. ప్రకటిస్తే ఎక్కడ ప్రకటించాడంట? 10 పట్టణాలు ప్రకటిస్తే ఆ 10 పట్టణాల ప్రజలందరూ కూడా దేవునికి సాక్షులుగా జీవించడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మనము 10 పట్టణాలని రక్షించకపోయినా కనీసం మన కుటుంబాన్ని రక్షిద్దాం, మన సంఘాన్ని రక్షించుకుందాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను రక్షించుకుందాం. దేవుడు ఈరోజు నీకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నాడు.
తప్పిపోయారని వదిలిపెట్టద్దు. నిన్ను కాదనుకొని వెళ్ళిపోయారని నిర్లక్ష్యం చేయొద్దు. అరే నేను చెప్పిన నా మాట వెంట వార్త ఎందుకు మాట్లాడేదని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు, 2000 దయ్యాలు పట్టిన వాడిని మార్చగలిగితే ఆఫ్టర్ ఆల్ నీ నుండి వెళ్ళిపోయిన వాడిని ఒక్క దయ్యమే ఉంది, వాడిని మార్చలేవాడు. యేసయ్య నామములో విడుదల ఉంది, యేసయ్య నామములో స్వస్థత ఉంది. ఈరోజు అటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటూ ఉండగానే ఎవరైతే నీకు దూరస్తులైపోయారో లేదా ఎవరైతే నీ నుంచి వెళ్ళిపోయారో వారితో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు నేను నన్ను హెచ్చరిస్తున్నాడు. లెట్ us ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మాగని మార్తపని గొప్ప దేవానికి స్తోత్రం వలన ఈ యొక్క దినాల ప్రభు తండ్రి అద్భుత రీతిగా ఆశ్చర్యగా ప్రభావం నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏమి ఇవ్వగలనైనా ఏమి రుణాన్ని తెచ్చుకోగలనైనా ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభా తండ్రి ఎంత భారం కలిగి బాధ్యత కలిగి ప్రభా ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ప్రభా ఒక్క ఆత్మ కోసం తండ్రి ప్రభా తండ్రి సముద్రం మీద ప్రయాణం చేసి యువతల నుంచి అవతలికి వెళ్ళి ఆ ఆత్మను రక్షించావు ప్రభా. రక్షింపబడినటువంటి ఆత్మ ఏ విధంగా అయితే నీకు సాక్షిగా నిలబడి 10 పట్టణాల ప్రజలను రక్షించాడు ప్రభా. ఈరోజు మేము కూడా నశించిపోయినటువంటి ఆత్మలు, మా దగ్గర నుంచి వైదొలిగిపోయినటువంటి ఆత్మలు, వారితో మేము సంభాషించి నీ యొక్క ప్రేమ మాటలు వారితో పంచుకొని మరలా ఈ మందలోకి చేర్చులాగా కృప చూపించండి. మేము చెప్పిన మా మాట వినరు, వారిగా జరగాలనుకుంటున్నాం. అటువంటి వారు ఉంటే ఎంత వెళ్తే ఎంత అని మేము ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ అది చాలా పాపము ప్రభు. దేవా మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ చిత్తమైతే దాని ప్రభు, నీ మనస్సు కలిగి నీ సుగుణాలు కలిగి మేము ప్రవర్తించలాగా వాక్యానుసారంగా జీవించలాగా కృప చూపించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని. ఎవరితో అయితే మేము విరోధంగా నడుచుకున్నామో, ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నామో వారితో మేము సమాధాన పడులాగా కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అత్యున్నతమైన వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము.